హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కొన్ని న్యూ మూవీస్ నుంచి పోస్టర్స్, అలాగే కొన్ని ప్రజెంట్ ఉన్న మూవీస్ నుంచి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవేంటి అనేది ఒక్కొక్కటిగా మీకు చెప్పడం జరుగుతుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఈరోజు రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ అంటే తెలుసుకుందాం. ఫస్ట్ మన ధనుష్ అన్న 51వ మూవీ నుంచి టైటిల్ అయితే రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. ఇక టైటిల్ వచ్చేసి కుబేరా అండ్ శేఖర్ కమలా గారు ఏం ప్లాన్ చేశారో కానీ చాలా అంటే చాలా బాగుంది. పోస్టర్ అయితే అదిరిపోయింది. మన ధనుష్ అన్న లుక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి 109 మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. బాబీ గారితో మరో మాస్ మూవీ తీస్తున్నాడు అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన ఎస్ఎస్ తమన్ గారు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లిమ్స్ చూసే ప్రయత్నం చేయండి. ఇక మన డార్లింగ్ ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది అండ్ కల్కి మూవీలో ప్రభాస్ అన్న నేమ్ వచ్చేసరికి భైరవ లుక్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. అండ్ దీనిపై ఒక ఫుల్ వీడియో చేశా. ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. మరి కల్కి మే 9న ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతానికి వచ్చేస్తుంది. మరి ఫ్యాన్స్ ఈ అప్డేట్తో చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా. ఇక మరో అప్డేట్ ఏంటంటే మన మంచు విష్ణు అన్న నడుస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్. మొన్నటి వరకు నేను ఈ మూవీస్ కోసం వెయిటింగ్, ఎందుకంటే అందులో ప్రభాస్ అన్న నడుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ చూశాక ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. విష్ణు అన్న కోసం వెయిటింగ్ అసలు. ముఖ్యంగా ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీస్ కోసం. ఇక నెక్స్ట్ మన దగ్గుబాటి రానా గారు నడుస్తున్న న్యూ మూవీ భగవంతుడు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు అండ్ చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడేమో రానా గారు. అండ్ బాహుబలితో మంచి గుర్తింపు వచ్చింది రానాకి. ఇక నెక్స్ట్ మన హీరోయిన్ తమన్నా నడుస్తున్న న్యూ మూవీ ఓదెలా 2. ఓదెలా మూవీని చూసాం, చాలా బాగుంది. అండ్ త్వరలో 2 అయితే రాబోతుంది. తమన్నా గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఓకే అనిపించింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో మన అంజలి గారు నడుస్తున్నారు. అయితే వాళ్ళ ఉమెన్స్ డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూశాక ఈ మూవీలో ఒక మంచి రోల్ పడబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ మన సుధీర్ బాబు నడుస్తున్న హరం ఖరా మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటివరకు చాలాసార్లు పోస్ట్ పడింది. ఈ మూవీ కూడా 5 భాషలో రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ ఫ్రెండ్స్. అలాగే ఇక లాస్ట్ గీతాంజలి మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఏప్రిల్ 11వ తారీఖున ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చిన 5 రోజుల తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ మన ముందుకు రాబోతుంది. ఈ అప్డేట్స్లో నాకు బాగా నచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్కి మూవీ నుంచి వచ్చిన న్యూ పోస్టర్ చాలా బాగా నచ్చింది. ఎన్బీకే 109 మూవీ గ్లిమ్స్ కూడా నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇక లాస్ట్ ధనుష్ అన్న కుబేరా మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.